Hey winners, welcome to this amazing masterclass on how to build self-love. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకెవరూ నేర్పలేరు. సో మన పేరెంట్స్ మనని ఎలా ట్రీట్ చేశారో మనని మనం ఎగ్జాక్ట్లీ అలానే ట్రీట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని కూడా మనం అలానే ట్రీట్ చేస్తుంటాం. బికాజ్ వీ నెవర్ నో వాట్ ఈస్ సెల్ఫ్ లవ్. చాలాసార్లు సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ అనుకుంటాం. బట్ సెల్ఫ్ లవ్ అనేది ఇట్ ఈస్ రికగ్నైజింగ్ దట్ యు ఆర్ కంప్లీట్, యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ యు ఆర్ హోల్. ఎస్, దాన్ని రికగ్నైజ్ చేయడం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మనం స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా అక్కడ ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. సైన్స్ అని, మ్యాథ్స్ అని, ఇంగ్లీష్ అని. బట్ ఎక్కడ కూడా మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, మనని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది ఎక్కడ నేర్చుకోలేదు. సో ఇంకా ఎక్కువ అచీవ్మెంట్ చేయాలి, ఇంకా ఎక్కువగా అచీవ్ అవ్వాలి, పెద్ద ఇల్లు తీసుకోవాలి, పెద్ద కార్ తీసుకోవాలి, కాంపిటీషన్లో ఉండాలి, కాంపిటీషన్లో మనం ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఇవన్నిటి ఈ పోటీల్లో పడి మనని మనం మర్చిపోతున్నాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ గ్రో, మీరు ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ యువర్ సెల్ఫ్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవాలి అంటే, లేదా సక్సెస్ అవ్వాలి అంటే గిల్టీగా ఫీల్ అవుతూ, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ, సాడ్గా ఫీల్ అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం లేనే లేదు. ఐ హోప్ యు అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? సో ఇక్కడ మనం ఈ వీడియోస్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సెల్ఫ్ లవ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ వల్ల మన లైఫ్లో మనం ఏదైనా అచీవ్ చేయగలం. మరి మీరందరూ రెడీగా ఉంటే కింద ఇప్పుడే చాట్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ రెడీ టు లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ రెడీ టు గెట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఎస్, సో మీరు కనుక సక్సెస్, హ్యాపీనెస్, జాయ్కి రెడీగా ఉంటే మరి ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ రెడీ ఫర్ జాయ్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సో నౌ we are going to understand the deeper aspect of the self love. సో సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, సెల్ఫ్ లవ్ని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి, అండ్ సెల్ఫ్ లవ్లో మనం ఏదైనా అచీవ్ చేయగలం. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వన్ బై వన్. మీరందరూ రెడీగా ఉన్నారా మరి? ఎస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ hack on how to love yourself and how to lead a happy life. సో ఇక్కడ నేను 12 ప్రాక్టీసెస్ గురించి మాట్లాడబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 12 డిఫరెంట్ ప్రాక్టీసెస్. సో దిస్ 12 జెంటల్ ప్రాక్టీసెస్ విల్ మేక్ యూ హ్యాపీ, రైట్? మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. అండ్ సెకండ్ థింగ్, 12 జెంటల్ ప్రాక్టీసెస్ టు ఎండ్ సెల్ఫ్ క్రిటిసిజం. మనం చిన్నప్పటి నుంచి ఏమనుకుంటామంటే, మనని మనం క్రిటిసైజ్ చేసుకుంటే మనం ముందుకెళ్తాం, మనని మనం క్రిటిసైజ్ చేసుకుంటే మనం ఎంత హార్డ్గా ఉంటే అంత ముందుకెళ్తాం, అంత సక్సెస్ఫుల్గా వెళ్తాం. ఎందుకంటే ఈవెన్ మనం ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ని చూస్తామో వాళ్ళు కూడా అలానే చెప్తుంటారు, కరెక్ట్? సో మనని మనం క్రిటిసైజ్ చేసుకోవడం వల్ల మన చేంజ్ అనేది పాజిటివ్గా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ పాజిటివ్ చేంజ్, ఇక్కడ ఇది సెల్ఫ్ లవ్తో మాత్రమే పాసిబుల్ అవుతుంది, నాట్ విత్ క్రిటిసిజం. సో క్రిటిసైజ్ చేయడం వల్ల నెగిటివ్ చేంజెస్ ఉంటాయి. సో 12 జెంటల్ ప్రాక్టీసెస్ టు ఎండ్ సెల్ఫ్ క్రిటిసిజం అండ్ బిల్డ్ లైఫ్ లాంగ్ హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ లవ్. లైఫ్ లాంగ్ మిమ్మల్ని మీరు అప్రూవ్ చేసుకోవాలి, సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ 12 ప్రాక్టీసెస్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి మీరందరూ రెడీగా ఉంటే రెడీ అని కింద టైప్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యూటిఫుల్ ప్రాక్టీసెస్. సో వై దిస్ టాపిక్, ఎందుకు ఈ టాపిక్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ వి టాట్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ త్రూ క్రిటిసిజం. సో మనని మనం క్రిటిసైజ్ చేసుకుంటే మనం ముందుకెళ్తాం, మనని మనం క్రిటిసైజ్ చేసుకుంటేనే మన లైఫ్లో గ్రో అవుతాం మనం అనుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ అస్ టాట్ ఇన్ దాట్ వే ఓన్లీ. అలానే మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అదే చెప్పారు. బట్ క్రిటిసిజం నెవర్ ట్రూలీ చేంజెస్ ఎనీథింగ్. మిమ్మల్ని ఎన్నోసార్లు కొంతమంది క్రిటిసైజ్ చేసి ఉంటారు, రైట్? అది మీ స్టడీస్ పట్ల అవ్వచ్చు, లేదా మీ జాబ్ పట్ల అవ్వచ్చు, లేదా మీ బిజినెస్ పట్ల అవ్వచ్చు. ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేస్తే అంత నెగిటివ్ వేలోకి వెళ్తుంది, గుర్తుంచుకోండి.
సో క్రిటిసిజం వల్ల రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇట్ బిల్డ్స్ ఓన్లీ రెసిస్టెన్స్ అండ్ షేమ్. క్రిటిసిజం వల్ల రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, షేమ్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ గుడ్ రిజల్ట్స్, మరి ఎలా వస్తుంది? ఓన్లీ త్రూ సెల్ఫ్ లవ్. గుర్తుంచుకోండి, మీరు స్కూల్లో కాలేజ్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మిమ్మల్ని, మీలో ఒక నెగిటివ్ హ్యాబిట్ ఉండొచ్చు, లేదా మీరు లేట్గా లేస్తున్నారు, దానికి చాలామంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుండొచ్చు, మీ అమ్మ నాన్న, మీ ఫ్రెండ్స్, లేదా మీ రిలేటివ్స్. గుర్తుంచుకోండి, క్రిటిసిజం వల్ల ఎప్పుడైనా పాజిటివ్ చేంజ్ జరిగిందా? లేదు. క్రిటిసిజం వల్ల ఓన్లీ టెంపరీగా చేంజ్ అవుతుంది, బట్ నాట్ పర్మనెంట్. క్రిటిసిజం వల్ల ఇన్ఫ్యాక్ట్ ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, ఇంకా షేమ్ ఎక్కువ అవుతుంది, రైట్? సో ఇక్కడ మనని మనం గ్రో చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ 12 ప్రాక్టీసెస్. సో లూయిస్ సే 12 ప్రాక్టీసెస్ టు హ్యావ్ సెల్ఫ్ లవ్, టు అప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, సో దట్ చేంజెస్ యూ మేక్ కమ్ ఫ్రమ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్. సో క్రిటిసిజం వల్ల మనం ఏమి క్రియేట్ చేస్తున్నాము? ఓన్లీ ఫియర్ని మాత్రమే క్రియేట్ చేస్తున్నాము. సో ద చేంజెస్ షుడ్ కమ్ ఫ్రమ్ లవ్, నాట్ ఫ్రమ్ ఫియర్. ఫియర్ వల్ల వచ్చేది నెగటివ్ చేంజెస్, లవ్ వల్ల వచ్చేది పాజిటివ్ చేంజెస్. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారో, మీరు వేరే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. సో ఇక్కడ నేను 12 ప్రాక్టీసెస్ని చెప్పబోతున్నాను, 1 by 1. సో ఒక్కొక్క ప్రాక్టీస్ని క్లియర్గా వినండి, ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్లో అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ వెరీ sure about it, right? So congratulations for joining this amazing course. 12 practices 1 by 1. ప్రతి ఒక్కదాన్ని ప్రాక్టీస్ చేయండి and see the life transformation. Thank you so much and see you in the next video with the topic 1.